హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయితే చూద్దాం. ఇది కాంపిటేటివ్ పరంగా చాలా మంచి కంటెంట్. మరి ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే మాత్రం 100 మంది సబ్స్క్రైబర్స్ అయి ఉన్నారు. ఎవరైతే 100 మంది సబ్స్క్రైబర్స్ అయి ఉన్నారో వారందరూ కూడా మన ఛానల్ని నమ్మి సబ్స్క్రైబ్ చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి హార్టీ కంగ్రాచులేషన్స్ టు అవర్ ఛానల్. లెట్ us see అవర్ టాపిక్ నౌ. సుప్రీంకోర్టులో ఏ కేసు సందర్భంగా తీర్పు చెబుతూ రాజ్యాంగంలో మౌలిక లక్షణాలు అనే అంశాన్ని స్పష్టీకరించడం జరిగింది. కేశవానంద భారతి కేసు. భారత రాజ్యాంగం మొదట కల్పించిన ప్రాథమిక హక్కులు ఏంటంటే 7. రాజ్యాంగంలో అస్పృశ్యతా నిషేధాన్ని తెలిపే ఆర్టికల్ 17. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించిన ఆర్టికల్ 16లో 4. ప్రస్తుతం ఆస్తి హక్కు 300A ఆర్టికల్ కింద ఏ హక్కుగా మారింది? పౌర హక్కు. 2002లో ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను 21A ఆర్టికల్ కింద చేర్చారు. 86వ రాజ్యాంగ సవరణ. భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక విధులు 11. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం గోవా. ఏ ప్రధానమంత్రి హయాంలో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు? ఇందిరాగాంధీ. న్యాయ వ్యవస్థ నుంచి కార్యనిర్వాహక వర్గాన్ని వేరు చేయాలని సూచించే ఆర్టికల్ 50. ప్రపంచంలో మొదటిసారిగా సమాచార స్వేచ్ఛను చట్టం చేసిన దేశం స్వీడన్. మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధము ఏ సంధితో ముగిసింది? లాహోర్ సంధి. దివాలా తీసిన బ్యాంకు చిక్కని ఏ ప్రతిపాదనలపై గాంధీజీ గారు వ్యాఖ్యానించారు? క్రిప్స్ ప్రతిపాదనలు. 1943లో ఏ సమావేశంలో ముస్లిం లీగ్ విభజించి నిష్క్రమించడం అనే తీర్మానాన్ని ఆమోదించింది? కరాచీ సమావేశం. కుది అరసు అనే పత్రికని స్థాపించింది ఎవరు? పెరియార్ రామస్వామి. 1935 చట్టాన్ని బానిసత్వ చట్టంగా విమర్శించిన వారు జవహర్లాల్ నెహ్రూ. కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ 1923లో స్థాపించడం జరిగింది. కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్య దినం అనేది 1930 జనవరి 26. పూనా ఒడంబడిక అనేది 1932లో జరిగింది. ఏ సంధి ప్రకారము మలబార్ ప్రాంతము బ్రిటిష్ వారి స్వాధీనమైంది? శ్రీరంగపట్నం సంధి 1792. కులతత్వాన్ని విమర్శిస్తూ పండిత రమాబాయి రచన ఏంటంటే హై కాస్ట్ హిందూ ఉమెన్. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మన ఛానల్లో 100 మంది అయితే సబ్స్క్రైబర్స్ అయ్యారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీరు ఏదైతే ఉద్దేశంతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారో మీ యొక్క ఉద్దేశాన్ని మేము మన్నించి మీకు ఏదైతే ఫుల్ఫిల్ కావాలన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.